భారతదేశంలోనే మూడవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ ఉందని మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో రైలు విజయవంతంగా నడుస్తుందని హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. మెట్రో రైలు 7 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ఇది నగరవాసులకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ఆయన తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉండి ప్రపంచంలోనే 7 ఏళ్లు పూర్తి చేసుకున్న అతిపెద్ద మెట్రో రైలు ప్రాజెక్టుగా అరుదైన ప్రతిష్టను సంపాదించుకుందని మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మెట్రో రైలు మొదటి దశ నిర్మాణం జరిగే సమయంలో ఆయన దిష్టిబొమ్మలు దగ్నం చేశారని పేర్కొన్న ఆయన, ఈ రోజు మెట్రో రైల్ అందిస్తున్న సేవలతో అలా చేసిన వాళ్లే నేడు పూలదండలతో సత్కరిస్తున్నారన్నారు. ముంబై, చెన్నైలలో లక్షల కోట్లు ఖర్చు చేసే మెట్రో రైల్ ప్రాజెక్టును విస్తరిస్తున్నారని, దురదృష్టవశాత్తు మన నగరంలో విస్తరణ లేని కారణంగానే 3వ స్థానంలో ఉన్నాయని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డితో మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణపై చర్చ జరిపాం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణపై సుదీర్ఘంగా చర్చ జరిపామని ఆయన పేర్కొన్నారు. దేశంలో 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా ఉందన్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. హైదరాబాద్ మెట్రో 3 కారిడార్లు విమానాశ్రయానికి కలిసేలా 2వ దశ ప్రాజెక్టులో 5వ కారిడార్కు డిపిఆర్లు సిద్ధం చేసి పంపామని ఆయన అన్నారు. మొత్తం 2వ దశలో 116 కిలోమీటర్లకు పైగా మార్గాన్ని చేపట్టనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నియమం ప్రకారం 90% రైట్ ఆఫ్ వే ఉండాలన్న నియమం మేరకే అమలయ్యేలా ప్రాజెక్టు అనుమతులకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.